నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ. ఇన్స్టాలో పరిచయం, శిక్షణలో వేధింపులు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కేసు దర్యాప్తులో వెల్లడైన కీలక విషయాలు. పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. రాష్ట్రంలోని 3 ప్రాజెక్టులకు మార్గం సుగమం. E22 BS3 వాహనాల్లో రబ్బరు భాగాలు దెబ్బతినే అవకాశం. ఇంజిన్లకు ముప్పు లేదని రాజ్యసభకు తెలిపిన గడ్కరీ. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో భారత పారా అథ్లెట్ల సత్తా. 100 మీటర్ల పరుగులో మహదూకు స్వర్ణం, బాలిస్కు రజతం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో వాగులు ఉప్పొంగుతుండగా ప్రాజెక్టులోకి వరద ప్రవాహాలు మొదలయ్యాయి. ఎల్నినోతో సాగుపై ఆశలు సన్నగిల్లిన సమయంలో పడుతున్న వానలు పంటలకు ఊపిరిపోస్తుండగా రైతుల మొహాల్లో చిరునవ్వులు పూయిస్తున్నాయి. జలకళను చూసి మురిసిపోతున్న అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఎల్నిలో తెచ్చిన వర్షాభావ పరిస్థితులతో దిగాలు చెందిన రైతుల్లో 2 రోజులుగా పడుతున్న వానలు కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా తడిసి ముద్దవుతోంది. భారీ వర్షంతో ములుగు జిల్లాలో వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. వాజేడు మండలం చీకుపల్లి పెద్దగొల్లగూడెం ఇసుక వాగు డైవర్షన్ రోడ్డు పరిస్థితిని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పరిశీలించి ప్రత్యామ్నాయ రహదారి పునరుద్ధరణ చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఎగువన ఛత్తీస్గఢ్ లో పడ్డ వర్షాలకు బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి దృష్ట్యా అధికారులు పర్యాటకుల ప్రవేశం తాత్కాలికంగా నిలిపేశారు. పాలెం మధ్యతరహా జలాశయం నిండుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వద్ద జంపన్న వాగు పరవళ్లు తొక్కుతోంది. కొత్తూరు మధ్యలో జంపన్న వాగు లో లెవెల్ బ్రిడ్జి మునిగిపోయింది. సమీపంలో పుణ్యస్నానం చేస్తూ ఘట్కేసర్ కు చెందిన తిమ్మయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. భూపాలపల్లి జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి మండలం గొర్లవీడు వద్ద కల్వర్టు నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన మట్టి రహదారి కొట్టుకుపోయింది. మహాముత్తారం మండలం కాటారం, మేడారం ప్రధాన రహదారిపై పెద్దవాగు ఉధృతితో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అప్రమత్తం చేశారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు జీవం పోస్తున్నాయని రైతులు సంబరపడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాపైన వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎన్ని రోజులు వర్షాల కోసం ఎదురుచూసిన రైతులు చినుకు చూసి పొలం పనులు జోరుగా చేస్తున్నారు. సంగారెడ్డిలో చిరుజల్లులతో కూడిన వాన మాత్రమే కురవగా మెదక్, సిద్దిపేట జిల్లాలో జోరు వర్షాలు పడ్డాయి. ఏడుపాయల వనదుర్గ భవానీమాత సమీపంలో ఉన్న వనదుర్గ ఆనకట్ట పొంగి పొర్లుతోంది. మెదక్ జిల్లాలో వరి నాట్లు జోరందుకున్నాయి. సిద్దిపేట జిల్లాలో పడుతున్న వర్షాలు చూసి అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. జోరు వానకు వాగులు, వంకలు ప్రవహిస్తుండగా ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. డిచ్పల్లి, మాక్లూర్, ధర్పల్లి, జుక్కల్ మండలాల్లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిరికొండ మండలంలోని కప్పలవాగు ఉధృతి వల్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజాం సాగర్ పరిధిలోని నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వస్తుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింగరేణి పరిధిలోని ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జగిత్యాల జిల్లా నేరెళ్లగుట్ట వద్ద జాతీయ రహదారిపై పెద్దవాగు వరద ఉధృతితో జగిత్యాల ధర్మపురి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ధర్మపురి మండలం గోవిందుపల్లెలో దండలతోట కట్టకు గండిపడడంతో వరద నీరు పంట పొలాలను ముంచెత్తింది. మంచిర్యాల జిల్లాలో నీటి వనరుల్లోకి వర్షం నీరు చేరుతోంది. మంచిర్యాలలోని రాళ్లవాగు నీరంతా గోదావరిలోకి చేరుతోంది. వరద పరిస్థితిని రామగుండం పోలీస్ కమిషనర్ కిషోర్ అంబర్ఝా పరిశీలించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం సిపి సూచించారు. మంచిర్యాల బైపాస్ రోడ్ రంగంపేట కాజ్వే పైనుంచి వరద ప్రవహిస్తుండటంతో వాహన రాకపోకలను నిలిపివేశారు. ఎగువ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో జలాశయాల్లోకి నీరు చేరుతోంది. ఈ సీజన్లో మొదటిసారి రిజర్వాయర్లలో నీటి నిల్వలు 33% చేరాయి. కృష్ణాలో ప్రవాహాలు బాగా ఉండి శ్రీశైలం దిశగా వరద చేరుతోంది. గోదావరిలో ఇప్పుడిప్పుడే ప్రవాహాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 87 జలాశయాల పూర్తి సామర్థ్యం 1059 టీఎంసీలు కాగా ప్రస్తుతం అందులో 33% మేర 345 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వారం రోజుల క్రితం ఈ మట్టం చాలా తక్కువగా ఉంది. గడిచిన వారం రోజుల్లోనే నీటి నిల్వలు 1.19% మేర పెరిగాయి. ఒక్క రోజులోనే 0.57% మేర నీరు జలాశయాల్లో చేరడంతో కొంత ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గోదావరి నదిపై ఉన్న జలాశయాల్లో 104 టీఎంసీలు, కృష్ణానదిపై ఉన్న జలాశయాల్లో 240 టీఎంసీలకు పైగా నీరు ఉంది. కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి నారాయణపుర జలాశయాలు నిండడంతో దిగువకు వరద వస్తోంది. జూరాల జలాశయంలోకి 53,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. అక్కడి నుంచి 46,000 క్యూసెక్కులకు పైగా నీరు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలోకి 18,000 క్యూసెక్కులకు పైగా నీరు వస్తోంది. నాగార్జున సాగర్లోకి 20,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 3,500 క్యూసెక్కుల నీరు వస్తోంది. కడెం ప్రాజెక్టులోకి 7,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఎల్లంపల్లిలోకి 74,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. జలాశయంలోకి ఇన్ఫ్లో బాగానే ఉండటంతో నీటిని నంది, గాయత్రి పంప్ హౌస్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. ప్రాణహిత జలాలు గోదావరిలో కలిసిన తర్వాత మేడిగడ్డ లక్ష్మీ ఆనకట్ట వద్ద 81,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. సమ్మక్క ఆనకట్ట వద్ద 185,000 క్యూసెక్కులకు పైగా, సీతమ్మ సాగర్ వద్ద 1,00,000 క్యూసెక్కులకు పైగా ప్రవాహం ఉంది. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలాలో గల్లంతైన బాలయ్య ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. మొత్తం 5 బృందాలు 7 జేసీబీలతో గాలింపు చర్యలు చేపట్టాయి. మియాపూర్ వైశాలి నగర్ అండర్ పాస్ నుంచి ఈర్ల చెరువు వరకు నాలాను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడక్కడ నాలాపై ఉన్న సిమెంట్ దిమ్మెలను తొలగించి మరీ గాలింపు చర్యలు చేపట్టారు. బాలయ్య ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి మీద నమోదైన లైంగిక వేధింపుల కేసులో కీలక అంశాలను పోలీసులు వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన బాధితురాలికి తన అమానుష ప్రవర్తనతో నరకం చూపించాడని పేర్కొన్నారు. ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించి యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించిన ఉదయ్ కృష్ణారెడ్డి జీవితం అనూహ్య మలుపు తిరిగింది. సహచర ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలుకు వెళ్లాడు. కేసు దర్యాప్తులో గుర్తించిన అంశాలను పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉదయ్ కృష్ణారెడ్డి యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 2025 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యాడు. 2025 డిసెంబర్ నుంచి హైదరాబాద్ శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. 2025 మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఉదయ్ కృష్ణారెడ్డికి బాధితురాలితో పరిచయం ఏర్పడింది. తన విజయ ప్రయాణంపై ఉదయ్ కృష్ణారెడ్డి చేసిన పోస్టుకు బాధితురాలు స్పందించారు. తాను కూడా 2024 బ్యాచ్ ఐపీఎస్ కు ఎంపికయ్యానని, అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్ ఈఓఎల్లో ఉండడంతో 2025 బ్యాచ్ తో కలిసి శిక్షణలో చేరనున్నట్లు ఆమె తెలిపింది. ఆ తర్వాత ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకుని తరచూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారిందని, ఎన్పీఏలో శిక్షణ పొందుతున్న సమయంలో వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందని పోలీసులు తెలిపారు.
కొద్ది కాలానికే ఉదయ్ కృష్ణారెడ్డికి బాధితురాలి మధ్య తరచూ గొడవలు తలెత్తినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడం, ఆయుధాలు చూపించడం, బాధితురాలిని అవమానించినట్లు తెలిపారు. అంతేకాకుండా బాధితురాలి ల్యాప్టాప్ ను ధ్వంసం చేయడం, ఆమె తనను బ్లాక్ చేసిన తర్వాత నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించడం, వ్యక్తిగత చాట్లను బహిర్గతం చేస్తానని బెదిరించడం చేశాడని దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు. అనుమతి లేకుండా ఆమె కుటుంబ సభ్యులు, సహచరులను సంప్రదించి అవమానించడం, వేధింపులకు పాల్పడినట్లు తెలిపారు. ఉదయ్ కృష్ణారెడ్డి భరించలేని ప్రవర్తన కారణంగా బాధితురాలు అతనికి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. కొద్ది రోజులకే మరో వ్యక్తిని బాధితురాలు వివాహం చేసుకున్నారని తెలిపారు. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా ఉదయ్ నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి వ్యక్తిగత చాట్లను బయటపెడతానని బెదిరించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం కేసు విచారణ చేస్తోందని హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్పారు. పాత ప్రాజెక్టులకు చట్టబద్ద నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ ఫ్యాక్టో పర్యావరణ అనుమతులు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు ఉపశమనం కలిగించింది. నిజానికి పాత తేదీలతో ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇచ్చేలా 2021లో కేంద్రం తెచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే తీర్పును భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టులకే వర్తింపజేసింది. ఫలితంగా పాలమూరు రంగారెడ్డి, సీతారామ, గౌరవెల్లి ప్రాజెక్టులకు అడ్డంకులు తొలగినట్లేనని మంత్రులు చెబుతున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రారంభించి భారీ మొత్తాలను వెచ్చించిన ప్రాజెక్టులకు వెనుకటి తేదీలతో అనుమతులిచ్చేలా 2021లో కేంద్రం జారీ చేసిన కార్యాలయ ఉత్తర్వును సుప్రీంకోర్టు రద్దు చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలి ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పు భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులు నిర్మాణాలకే వర్తిస్తుందని తెలిపింది. తద్వారా వెనుకటి తేదీతో అనుమతులు పొంది ఇప్పటికే ఆరంభమైన ప్రాజెక్టులకు కూల్చివేతల వంటి ప్రతికూల చర్యల నుంచి రక్షణ కల్పించింది. ఒడిశాలోని ఎయిమ్స్ మెడికల్ కళాశాల, ఆసుపత్రి భవనం, తమిళనాడులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్యాన్సర్ డిసీజెస్, కర్ణాటకలోని విజయపుర విమానాశ్రయం, కరువు పీడిత ప్రాంతాల్లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మురికివాడలో చేపట్టిన పునరావాస ప్రాజెక్టులు ఈ తీర్పు పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల్లో గణనీయమైన పురోగతి ఉండటం, భారీ ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు వివరించింది. సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల విషయంలో భారీ ఊరట లభించింది. పర్యావరణ అనుమతుల సమస్యలు ఎదుర్కొంటున్న పాలమూరు రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టులకు మార్గం సుగమం కానుంది. ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టారన్న కారణంతో ఈ ప్రాజెక్టులపై ఎన్జీటీలో కేసులు కొనసాగుతున్నాయి. తాజా తీర్పుతో ఆయా కేసులు కొలిక్కి వచ్చే అవకాశముందని నీటిపారుదల నిపుణులు భావిస్తున్నారు. ఆయా ప్రాజెక్టులకు అనుమతులు వచ్చేందుకు మార్గం సుగమం కానుంది. పాలమూరు రంగారెడ్డి విషయంలో ఇప్పటివరకు తాగునీటి అవసరాల పేరిటే పనులు చేస్తున్నారు. సుప్రీం తీర్పుతో సాగునీటి కోసం కూడా అనుమతులు తెచ్చుకొని పనులు వేగవంతం చేసే వెసులుబాటు కలగనుంది. ఎన్జీటీలో కేసులు ఉండటం, అది విధించిన జరిమానాలను ఇప్పటికే చెల్లించకపోవడం తదితర అంశాల ప్రభావాన్ని పరిశీలించిన తర్వాత ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందో స్పష్టత వస్తుందని ఆయా వర్గాలు వెల్లడించాయి. పర్యావరణ అనుమతులను తీసుకోకుండా ప్రారంభించిన ప్రాజెక్టులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మంచి పరిణామమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ తీర్పు సీతమ్మ సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఖమ్మం జిల్లాలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 36.37 టీఎంసీల నీటిని నిల్వ చేసి 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తామన్నారు. దేశంలో 2016 ముందు తయారైన BS3 వాహనాలను E20 ఇంధనంతో నడిపినప్పుడు వాటిలోని కొన్ని రబ్బరు భాగాలు, గ్యాస్ కట్లు దెబ్బతినే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. E20 వాడటం వల్ల మైలేజీ తగ్గుతుందన్న ఆందోళనలపై రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేవలం ఇంధనమే కాకుండా పలు ఇతర అంశాలు కూడా వాహన మైలేజీని ప్రభావితం చేస్తాయని వాహన తయారీ సంస్థలు స్పష్టం చేసినట్లు గడ్కరీ తెలిపారు. ద్విచక్ర వాహనాలు, కార్లపై E20 ఇంధన ప్రభావాన్ని అంచనా వేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డెహ్రాడూన్, సియామ్, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఓ అధ్యయనం నిర్వహించాయని చెప్పారు. E20 ఇంధనం వాడేందుకు వాహనాల ఇంజిన్లలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని ఆ అధ్యయనం తేల్చిందని గడ్కరీ స్పష్టం చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై హక్కుల వివాదాన్ని త్వరగా ముగించాలని మాజీ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గానికి గడువు పొడిగింపులు ఇవ్వొద్దని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి అశ్విని కుమార్ మోహల్కు దీదీ బుధవారం లేఖ రాశారు. ఈ వ్యవహారం బంగాల్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో ప్రత్యర్థి వర్గానికి అదనపు గడువు ఇవ్వకుండా సాధ్యమైనంత త్వరగా విచారణను ముగించాలని ఆ లేఖలో కోరారు. ఈసీ పదే పదే గడువు పొడిగించినప్పటికీ ప్రత్యర్థి వర్గం స్పందించలేదని గుర్తు చేసిన మమత దీని ద్వారా తమ ప్రశ్నలకు వారి వద్ద ఎలాంటి సమాధానం లేనట్లు భావించవచ్చన్నారు. అదనపు సమయాన్ని ఉపయోగించుకుని రితబ్రత బెనర్జీ ఇతరులు తప్పుడు సాక్ష్యాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మమత ఆరోపించారు. భారత్కు తగిన ప్రయోజనాలు లభించేలా అమెరికా భరోసా ఇస్తేనే ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం తొలి దశ అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన సమావేశమైన సుంకాలు, తగిన ప్రయోజనాలు ఉన్నంతకాలం అమెరికా మార్కెట్లో భారత ఎగుమతులు పెరుగుతూనే ఉంటాయన్నారు. అమెరికా మార్కెట్లో పలు ఆసియా దేశాలతో భారత్కు గట్టి పోటీ ఉందన్నారు. సుంకాల పరంగా మినహాయింపులు లభిస్తే ఈ పోటీని తట్టుకుని ఎగుమతులు పెంచుకోవచ్చని గోయల్ అభిప్రాయపడ్డారు. 2025-26లో అమెరికాకు భారత్ సుమారు $87 బిలియన్ విలువైన వస్తువులను ఎగుమతి చేసిందని గుర్తు చేశారు. ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటి వరకు ఎగుమతుల్లో భారత్ 15% వృద్ధిని నమోదు చేశాయని పీయూష్ వెల్లడించారు. గత కొన్నేళ్లలో 38 అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ కుదుర్చుకున్న 9 FTAల ద్వారా దేశీయ వ్యాపారులకు $70 ట్రిలియన్ మార్కెట్ అందుబాటులోకి వచ్చిందన్నారు. అయితే రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై 100% పన్నులు విధించేందుకు అమెరికా సిద్దమవుతుందన్న ఊహాగానాలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఫ్రాన్స్లో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. జూలై 22న గిరోండే ప్రాంతంలో మొదలైన ఈ అగ్నికీలలు ఇప్పుడు అణు కేంద్రాలు, రఫేల్ యుద్ద విమానాల తయారీ యూనిట్ల వైపు వేగంగా దూసుకొస్తున్నాయి. ఇవి ఫ్రాన్స్ అణ్వాయుధ వ్యవస్థకు సంబంధించిన ప్రదేశాలతో పాటు అత్యంత కీలకమైన రక్షణ, ఏరోస్పేస్ సౌకర్యాలకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ దావానలం కారణంగా ఫ్రాన్స్ అణ్వాయుధాగారంలోనే అత్యంత అధునాతన ఆయుధాలతో ఒకటిగా పరిగణించే M51 క్షిపణికి ముప్పు పొంచి ఉంది. దీంతో దావాగ్నిని అదుపు చేసేందుకు వందల సంఖ్యలో అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించారు. దావానలం కారణంగా ఇప్పటి వరకు ఫ్రాన్స్లో 420 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. సుమారు 2 లక్షలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉగాండాలో ఎబోలా మహమ్మారి అంతమైనట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఎబోలా వ్యాప్తి పూర్తిగా అణిచివేయడంతో దేశం ఇప్పుడు ఎబోలా రహితంగా మారిందని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి ఈ వైరస్ ఉగాండాలోకి ప్రవేశించింది. ఉగాండాలో ఇప్పటి వరకు ఈ వైరస్ ద్వారా మొత్తం 20 మంది నిర్ధారిత కేసులు వెలుగు చూడగా అందులో 2 మరణించారు. మరో 18 మంది సురక్షితంగా కోలుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం నిరీక్షణ సమయం 42 రోజులు పూర్తి కాకముందే సరికొత్త జన్యు విశ్లేషణ, పటిష్టమైన డిజిటల్ నిఘా ఆధారంగా ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ కార్గో రైలు ట్రయల్ రన్ రాజస్థాన్లోని కోటాలో ప్రారంభమైంది. చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసిన ఈ 16 వ్యాగన్ల రైలు గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని అధికారులు తెలిపారు. మొత్తం 395 టన్నుల బరువును మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ రైలును ప్రధానంగా ఈ-కామర్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా వంటి అత్యవసర సరుకులను నగరాల మధ్య వేగంగా రవాణా చేయడం కోసం రూపొందించారు. ఢిల్లీ, ముంబై మార్గంలో ఈ రైలు వేగం, బ్రేకింగ్, భద్రతా వ్యవస్థలను ఆర్డీఎస్ఓ అధికారులు శోధిస్తూ వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. చైనాకు చెందిన టెక్నాలజీ ఉత్పత్తులపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. జాతీయ భద్రత, సైబర్ సెక్యూరిటీకి ముప్పు ఉందంటూ చైనాలో తయారైన అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబోలు, పవర్ ఇన్వర్టర్ల దిగుమతులపై అమెరికా టెలికాం రెగ్యులేటరీ సంస్థ FCC నిషేధం విధించింది. సెప్టెంబర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది. అమెరికా, చైనా మధ్య టెక్నాలజీ వార్ మరింత ముదురుతోంది. విదేశాల్లో తయారైన అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబోలతో పాటు రోబో డాగ్స్, పవర్ ఇన్వెస్టర్ల కొత్త దిగుమతులపై అమెరికాకు చెందిన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ బ్యాన్ విధించింది.
ప్రధానంగా చైనాను లక్ష్యంగా చేసుకునే అమెరికా ఈ చర్యలకు దిగింది. సైబర్ సెక్యూరిటీ, జాతీయ భద్రతను కాపాడటంతో పాటు అత్యంత కీలకమైన అమెరికా సప్లై చైన్ను సురక్షితంగా ఉంచేందుకే ఈ ఆంక్షలు విధించినట్లు ఎఫ్సీసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోల మార్కెట్లో దాదాపు 85% వాటాతో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. చైనాకు చెందిన యూనిట్రీ, ఏజీఐబాట్ వంటి కంపెనీలు వేల సంఖ్యలో రోబోలను మార్కెట్లోకి తెస్తుండగా అమెరికాకు చెందిన టెస్లా, ఫిగర్ ఏఐ వంటి సంస్థల ఉత్పత్తి వందల్లోనే ఉంది. చైనా రోబోలను నిషేధించడం ద్వారా స్థానిక డెవలపర్లను అమెరికా కాపాడుకుంటోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, డేటా సెంటర్లు, గృహోపకరణాల్లో వాడే పవర్ ఇన్వర్టర్లపైన బ్యాన్ పడింది. మరోవైపు అమెరికా తీరుపై చైనా విదేశాంగ శాఖ తీవ్రస్థాయిలో మండిపడింది. తమ కంపెనీలను అణగదొక్కేందుకే జాతీయ భద్రత అనే పదాన్ని అమెరికా సాకుగా వాడుకుంటోందని విమర్శించింది. అమెరికా అనుసరిస్తున్న ఈ రక్షణాత్మక విధానాలు ఆ దేశ కంపెనీలు, వినియోగదారులకే నష్టం చేకూరుస్తాయని స్పష్టం చేసింది. చైనా వ్యాపార సంస్థల చట్టబద్దమైన హక్కులను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. డ్రోన్లు, ఏఐ మోడల్స్, ఇప్పుడు రోబోల విషయంలో అమెరికా విధిస్తున్న వరుస ఆంక్షలు భవిష్యత్తులో గ్లోబల్ టెక్నాలజీ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు పతకాల పంట పండిస్తున్నారు. పారా అథ్లెటిక్స్ ట్రాక్పై సత్తా చాటారు. పారా అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగులో ఒకేసారి పసిడి, రజత పతకాలను భారత క్రీడాకారులు సాధించారు. లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజతంతో మెరిశాడు. బాక్సింగ్ రింగ్లోనూ బాక్సర్లు పంచల వర్షం కురిపిస్తూ ఏకంగా 10 పతకాలను ఖాయం చేశారు. కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్ లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో భారత అథ్లెట్లు తొలి 2 స్థానాల్లో నిలిచి అదరగొట్టారు. ఈ రేసులో భారత అథ్లెట్ దిలీప్ మహదూ స్వర్ణ పతకం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నాడు. దిలీప్ మహదూ కేవలం 10.71 సెకండ్లలోనే లక్ష్యాన్ని చేరుకొని రికార్డును నెలకొల్పాడు. బాసిల్ 10.83 సెకండ్లలో గమ్యాన్ని చేరి 2వ స్థానంలో నిలిచాడు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు ఇది 3వ స్వర్ణ పతకం కావడం విశేషం. మరో భారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్ చరిత్ర సృష్టించాడు. లాంగ్ జంప్ లో మురళీ శ్రీశంకర్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ విభాగంలో 2 కామన్వెల్త్ పతకాలు నెగ్గిన తొలి భారతీయుడిగా శ్రీశంకర్ చరిత్ర సృష్టించాడు. 2022 బర్మింగ్హామ్ క్రీడల్లోనూ రజతం గెలిచిన 27 ఏళ్ల శ్రీశంకర్ తాజాగా జరిగిన ఫైనల్లోనూ 8.09 మీటర్ల దూరం దూకి 2వ స్థానంలో నిలిచాడు. మరోవైపు భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో అద్భుత ప్రదర్శనతో మరో 6 బాక్సర్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇప్పటికే 4 సెమీస్ చేరగా తాజాగా వెళ్లిన వారితో బాక్సింగ్ విభాగంలో భారత్కు కనీసం 10 పతకాలు ఖాయమయ్యాయి. 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో పతకాల పట్టికలో భారత్ 8వ స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ జబల్పూర్కు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి పేలుడు పదార్థాల్ని గుర్తించే రోబోను రూపొందించాడు. మాన్సు చౌక్సే రూపొందించిన ఈ గ్రిప్పర్ బ్యాట్ పూర్తిగా రిమోట్ ఆధారంగానే పనిచేస్తుంది. మెకానికల్ ఆర్మ్ సహాయంతో పేలుడు పదార్థాలను ఒకచోట నుంచి మరో చోటుకు తరలించొచ్చు. పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువుల్ని సైనికులు వెలికి తీయాల్సిన అవసరం లేకుండా ఈ రోబోను రూపొందించినట్లు మాన్సు చౌక్సే తెలిపాడు. ఈ వినూత్న రోబో ప్రోటోటైప్ ను తయారు చేయడానికి ఇప్పటి వరకు సుమారు 1100 రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పాడు. ప్రస్తుతం ఇది బేసిక్ మోడల్ మాత్రమేనని, సాంకేతిక మార్పులు చేసి మరింత సమర్థంగా తీర్చాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ గ్రిప్పర్ బ్యాట్ కు త్వరలో కెమెరా అమర్చే ప్రణాళిక కూడా ఉందని జబల్పూర్ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ విభాగం ప్రొఫెసర్ సుమిత్ రాయ్ అన్నారు. తద్వారా ఆపరేటర్ కు నేరుగా కనిపించని ప్రాంతాల్లో కూడా రోబోను పంపించి రియల్ టైంలో వీక్షిస్తూ రిమోట్ ద్వారా నియంత్రించవచ్చని పేర్కొన్నారు. దీంతో ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేసే సామర్థ్యం మరింత పెరుగుతుందని చెప్పారు.
పెరుగుతున్న పెట్రోల్ ధరలు, విద్యుత్ వాహనాల ఛార్జింగ్ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని జమ్మూ కశ్మీర్కు చెందిన 2 వ్యక్తులు సోలార్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ను రూపొందించారు. పెట్రోల్, విద్యుత్, సోలార్ ప్యానెళ్ల సాయంతో ఇది పనిచేస్తుంది. ఛార్జింగ్ ఉన్న సమయంలో విద్యుత్ సాయంతో నడుస్తుంది. ఎండ ఉన్న సోలార్ ప్యానెళ్లు బ్యాటరీని ఛార్జ్ చేసి బండిని ముందుకు నడిపిస్తాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల సమయంలో పెట్రోల్ సాయంతో ప్రయాణాన్ని సాగించవచ్చు. సాధారణ స్కూటర్లకు భిన్నంగా ఇందులో విద్యుత్తుతో పనిచేసే మూవబుల్ సీటు అమర్చారు. దివ్యాంగులు, మహిళల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక డిజైన్ను రూపొందించినట్లు బిలాల్ అహ్మద్ తెలిపారు. జీపీఎస్ సెన్సార్లు, ఐఓటీ సాంకేతిక సాయంతో వాహన పనితీరును, సాంకేతిక లోపాలను రియల్ టైంలో పర్యవేక్షించొచ్చని చెప్పారు. ఈ స్కూటర్ను తమ సంస్థ ద్వారా మార్కెట్లోకి తీర్చుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు బిలాల్ వెల్లడించారు. తిరుమలలో పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం రాత్రి గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు ఆశీర్వదించారు. పౌర్ణమి కావడంతో భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున వాహన సేవలో పాల్గొని స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. తిరుగిరులతో పాటు ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది.